హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అయితే ఉద్యమ బాట పట్టారు. ఎందుకు అంటే రోజు ఉదయం 6 గంటలకే గ్రామాల్లో విధులకు హాజరై ఆ రోజు దినపత్రికతో ఫోటో దిగి దాన్ని పంచాయతీ శాఖ పోర్టల్లో అప్లోడ్ చేయాలంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ శాఖ ఉన్నతాధికారులు మౌఖికంగా జారీ చేసిన ఆదేశాలను నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉద్యమ బాట పట్టారు. అంటే పంచాయతీ కార్యదర్శులు ఎర్లీ మార్నింగ్ 6 o'clock విధుల్లో జాయిన్ అయ్యి అట్లా దినపత్రిక పట్టుకొని ఫోటోలు దిగాలనడం చూస్తుంటే తమను పని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని, తద్వారా మానసిక క్షోభకు గురవుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది వాళ్ళకి నచ్చలేదు కనుక ఉద్యమ బాట పెట్టారు. ఆల్రెడీ ఎంపీడీఓలకు శుక్రవారం నిన్ననే వాళ్ళకి వినతి పత్రాలు అందజేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే వచ్చే వారం విజయవాడలో 3 రోజులు ఆందోళన చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు అయితే పేర్కొంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక ఉదయం నుంచి రాత్రి వరకు ఇలా విపరీతమైన పనిభారంతో పంచాయతీ కార్యదర్శులు తమ కుటుంబాన్ని మర్చిపోయే పరిస్థితి వస్తుందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ అటకెక్కిన తర్వాత పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖ విధుల కంటే గ్రామవార్డు సచివాలయ సర్వే పనులే ఎక్కువగా చేపట్టాల్సి వస్తుందని, పైగా ఏదైనా పొరపాటు జరిగితే వీరిని ముందుగా బాధ్యులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై శనివారం అన్ని జిల్లా కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు, జెడ్పీసీయూలకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు వారు చెప్పారు. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోతే నెక్స్ట్ వీక్ విజయవాడలో 3 days అయితే ఆందోళన చేస్తాము అని చెప్పి ఉద్యోగ సంఘం నేతలు అయితే పేర్కొంటున్నారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.